చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మరో కొత్త వ్యాధి తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. కోవిడ్-19తో దీన్ని పోల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అంత తీవ్రమైనటువంటి వ్యాధి. ప్రధానంగా ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి? స్క్రబ్ టైఫస్ అనేటువంటి వ్యాధి వస్తోంది. ఇది పిల్లల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీనికి సంబంధించినటువంటి అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ అవినాష్ గారు ఉన్నారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్. అవినాష్ గారు నమస్తే. నమస్కారం అండి. స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా అంటున్నారు. ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అంటారు. ప్లస్ పిల్లల్ని భయపెట్టేటువంటి వ్యాధి అంటున్నారు. సో ఏంటి అసలు ఇది వైరసా, బ్యాక్టీరియానా? దీనివల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి? అంటే బేసిక్ గా మనము ఇప్పుడు ఇది ఎక్కువ మట్టుకు సౌత్ ఏషియన్ పెసిఫిక్ రీజన్ లో చూస్తాం. ఎక్కువ మట్టుకు జపాన్ గానీ, ఇండోనేషియా గానీ. ఇప్పుడు కొన్ని కేసెస్ సిమ్లా ఇంకా అటు సైడ్ నార్త్ ఇండియాలో కొన్ని రిపోర్ట్ అయ్యాయి. మెయిన్లీ ఇట్ ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియం. అది ఓరియంటమ్ టస్కోమోషి అని ఉంది. అది దట్ ఈస్ కాజెస్ మెయిన్లీ ఆన్ ద బాడీలో ర్యాష్ వల్లనే మెయిన్ మనకు సిమ్టమ్ కనబడుతుంది, ఫస్ట్ సిమ్టమ్. దీనివల్ల మనకు చిల్డ్రన్స్ లో చాలా మటుకు చాలా హై ఫీవర్స్ రిపోర్ట్ అవుతాయి. హెడ్ ఏక్స్ కానీ ఈ సిమ్టమ్స్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో దీన్ని డిటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మెయిన్లీ ఆ స్కిన్ మీద స్కబ్ లాగా ఫామ్ అయ్యి చిన్న ర్యాష్ లాగా డెవలప్ అవుతుంది. కానీ ఇప్పుడు చాలా మట్టుకు మనం డెంగ్యూ ఫీవర్స్ కూడా చూస్తున్నాము. సో దాంట్లో కూడా హై ఫీవర్స్ ఇవన్నీ కూడా అవుతుంది. ఇది ఒక మెయిన్లీ బ్యాక్టీరియం కాజ్ వల్లనే దీన్ని ఇదైతే ఇన్ఫెక్షస్ డిజీజ్ అన్నమాట. సో వన్ ఆఫ్ ద సీజన్ కదా ఇప్పుడు, వర్షాకాలం, వ్యాధులు, జ్వరాలు, ముఖ్యంగా జ్వరాలకి సంబంధించినటువంటి సీజన్. రెగ్యులర్ నార్మల్ జ్వరాలకి ఈ స్క్రబ్ టైఫస్ వలన వచ్చేటువంటి జ్వరాలకి తేడా తెలుసుకోవడానికి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటాయా? అంటే దీనికి టెస్ట్ మాత్రం ఏం లేదు ఇప్పటి వరకు కూడా. బట్ బేసిక్ ఏంటంటే దీంట్లో మనకు మెయిన్ సిమ్టమ్ ఇది 3 to 4 వీక్స్ అనేది ప్రొలాంగ్ అవుతుంది ఈ డిజీజ్ వస్తే. సెకండ్ థింగ్ మెయిన్లీ బాడీలో ర్యాష్ వల్లనే మెయిన్ డిటెక్ట్ చేయొచ్చు మనం. సో తొందరగా మనము పీడియాట్రిషియన్స్ కన్సల్ట్ చేసి దానికి ఓన్లీ ట్రీట్మెంట్ డాక్సిసైక్లిన్ ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటే వాళ్ళని సేవ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, అదర్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ కాజెస్ మెనింజైటిస్, ఇవన్నీ తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ ఇమీడియట్లీ ఆ ర్యాష్ ని నెగ్లెక్ట్ చేయకుంటే పేరెంట్స్ కూడా దాన్ని చూసి కుట్టంగానే. మెయిన్లీ ఇది మనం చూసేది ఎక్కువ మట్టుకు పిల్లలు గ్రాస్ లో ఆడడము, వెజిటేటివ్ ఏరియాస్ లోనే కనబడుతుంది ఈ పారాసైట్ అనేది. మెయిన్లీ మనకు ఈ ఫస్ట్ సిమ్టమ్ అనేది ర్యాష్, తర్వాత ఫీవర్స్, బాడీ ఏక్స్, హెడ్ ఏక్స్ వస్తాయి చాలా సివియర్ గా. ఫీవర్ అనేది తగ్గదు, ఇట్ మే లాస్ట్ అప్ టు 3 to 4 వీక్స్. సో దాన్ని మనము చాలా తొందరగా మనం కన్సల్ట్ చేసి ఆ ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటే సివియర్ కాంప్లికేషన్స్ తోని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయండి? పిల్లలంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం మామూలుగానే. ఈ వ్యాధి సోకిందంటే అంటే బేసిక్ గా అంటే ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గర పోయి కన్సల్ట్ చేస్తే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ డిటెక్ట్. ఎందుకంటే మనకు డిఫరెన్సియేషన్ మెయిన్లీ ర్యాష్ వల్లనే మనం ఈజీగా కనగడుతాం. చాలా రెడ్ ర్యాష్ అండ్ అక్కడ కుట్టిన దగ్గర కూడా చాలా స్కబ్ లాగా ఫామ్ అవుతుంది, పెద్ద ర్యాష్ లాగా ఫామ్ అవుతుంది. దాంతో తొందరగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ర్యాషెస్ అంటే ఒళ్ళంతా వస్తాయి అంటారా? చాలా మట్టుకు బాడీ పైన, చెస్ట్ పైన ఎక్కడైతే కుట్టిందో అక్కడ నుంచి మెల్లిగా వేరే దగ్గర కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని తొందరగా మనం డిటెక్ట్ చేసే ఇది కూడా ఉంది అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. అనంతపురంలో ఆల్రెడీ ఒక డెత్ వచ్చింది అంటున్నారు, హైదరాబాద్ లో కూడా కేసులు నమోదైన అంటారు. ఏంటి అసలు స్టేటస్ మన రాష్ట్రంలో? అంటే మన రాష్ట్రంలో అంత లేకపోవచ్చు, కానీ కొన్ని కేసెస్ రిపోర్ట్ అయి ఉండొచ్చు నీలోఫర్ లో కానీ గవర్నమెంట్ సెక్టర్ లో. దాన్ని తొందరగా డిటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ చాలా. సో మనం 3 to 4 వీక్స్ ఆగితే మాత్రము డెఫినెట్లీ మెనింజైటిస్ కానీ ఈ బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్, ఫస్ట్ మనకు బ్రెయిన్ కి ఎఫెక్ట్ అయ్యి తర్వాత వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మనం కంపేర్ చేస్తున్నారు కోవిడ్-19 లాంటి వ్యాధి ఇది, దీని నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలి, ఒకరి నుంచి ఒకరికి కూడా చాలా ఫాస్ట్ గా సోకుతుంది, ఇవన్నీ నిజాలేనా, కేవలం మిత్సా? నేను అనుకోను అంత ఇదైతే ఉండకపోవచ్చు. చూస్తున్న కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి నార్త్ ఇండియాలోనే ఎక్కువ మట్టుకు. ఫస్ట్ సిమ్లాలో చాలా రిపోర్ట్ అయ్యాయి, అక్కడ 5 డెత్స్ అయ్యాయి.
అది ఏంటంటే బేసిక్ గా మనకు రూరల్ ఏరియాస్ ని చూస్తాము జనరల్ గా, ఎందుకంటే దే టేక్ లాంగర్ టైం. వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గర పోకపోవడం అదొక కారణం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం అంత ఇదైతే లేదు, అంత భయపడవలసిన అవసరం కూడా లేదు. డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ హయ్యర్ సెక్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో దే విల్ డెఫినెట్లీ ఆ కాంప్లికేషన్స్ రాకన్నా ముందే మనం డిటెక్ట్ చేసి, అంటే బేసిక్ గా మేము చెప్పేది ఏంటంటే ర్యాష్ అనేది ఈజీగా తీసుకోకుండా పేరెంట్స్ తొందరగా పీడియాట్రిషియన్ దగ్గరకు వచ్చి దాన్ని ఇవాల్యుయేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ చాలా. ఓకే. ఓకే. ట్రీట్మెంట్ విషయంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి దీనిలో? అంటే ఇది 100% క్యూరబుల్ అని చెప్పొచ్చా? లేదంటే ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నాయి? డెఫినెట్లీ, అంటే టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. మెయిన్లీ ఇది సోకిన తర్వాత 3 to 4 weeks ఈ ర్యాష్ ని మనం నెగ్లెక్ట్ చేసి డాక్టర్ ని కన్సల్ట్ చేయకుంటే దీనికి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ డాక్సైక్లిన్ అనేది మందే ఉంది. అది దాన్ని మనం తొందరగా కన్సల్ట్ చేస్తే డెఫినెట్లీ డాక్టర్స్ అనేది దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ తో కూడా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ అవినాష్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జనాన్ని భయపెడుతున్నటువంటి వ్యాధి. ఒక విధంగా స్క్రబ్ టైఫస్ అంటే దాన్ని ట్రీట్ చేయడానికి 100% అవకాశం ఉందని చెప్పని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇక సకాలంలో దీన్ని గుర్తించడం ఒకటి, పిల్లలు బయట ఆడుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఏజ్ గ్రూప్స్ పరంగా చూస్తే పిల్లలే ఎక్కువ విక్టిమ్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా ఒక 2-3 వారాల పాటు జ్వరం ఉన్నా కానీ, స్కిన్ పైన ఏవైనా దద్దుర్లు లాంటి సమస్యలు వచ్చినా కానీ డాక్టర్ గారు సూచించినట్టుగా ఇమ్మీడియట్గా డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం అనేది ఒక మెరుగైన పరిష్కారంగా చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.